వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్. తమ్ముళ్ళు చూసారు కదా, కోడిగుడ్ల పులుసు ఎంత టేస్టీ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. అంటే తెలియని వాళ్ళకి అండ్ బ్యాచిలర్స్కి యూజ్ అవుతుంది అని ఈ వీడియో అయితే పెట్టాను. అంటే ఇలా కుక్ చేయాలో, కొత్త కుకింగ్ అన్నీ వేసుకునే వాళ్ళకి యూజ్ అవుతాయి కదా అని ఇట్లాంటి కుకింగ్ వీడియోస్ కూడా పెడదామని చెప్పి అనుకుంటున్నాను. సో డైలీ ఒక వీడియో అయితే కంపల్సరీ వస్తుంది, చూసేయండి. మన సక్సెస్కి చాలా దగ్గరలో ఉన్నామన్నమాట. సో మీరున్న వీడియోస్ని ఫుల్గా స్కిప్ చేయకుండా చూసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇంకా నేనైతే 3 eggs ఉండి ఇప్పుడు 4 కనబడుతున్నాయి అనుకుంటున్నారా, దాని గురించి టైం ఉంటే ఇప్పుడు లాస్ట్లో చెప్తాను నేనండి. అండ్ ఎగ్స్ అయితే ఫస్ట్ నేను ఆయిల్ పోసుకొని ఆయిల్లో ఇట్లా ఎగ్స్ని వేయించుకుంటున్నాను బ్రౌనిష్ కలర్లో వచ్చేటట్టు. ఇంకా కొంచెం డార్క్ అయినా వేసుకోవచ్చు, నాకైతే సరిపోద్దని చెప్పేసి వేయించుకున్నాను. అందులోనే ఇంకా ఆయిల్లోనే జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించండి మంచిగా. వేయించిన తర్వాత ఇంకా ఎగ్స్ అయితే నేను 3 సరిపోతాయని పెట్టిన తర్వాత మా కన్నయ్య 3కి 3 మొత్తం తినేసిండు. మళ్ళీ షాప్కి పోయి తీసుకొచ్చి మళ్ళీ ఉడకబెట్టి మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా కొంచెం కరివేపాకు వేసాను. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ అయితే ఇట్లా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి, బాగుంటుంది ఈ కర్రీకి అయితే. పొడుగ్గా కాకుండా ఒక 3-4 ఆనియన్స్ అయితే నేను కట్ చేసుకున్నాను. ఇంకా ఆనియన్ కూడా వేసేసి మంచిగా వేగనియాలి. ఆనియన్ అయితే మంచిగా మగ్గాలి. ఇంకా ఆ గ్యాప్లో నేను ఇంకా రైస్ కడిగేసి అది కూడా గ్యాస్ మీద పెట్టేస్తున్నాను. మేమైతే రేషన్ బియ్యమే పెట్టుకుంటున్నాం, మంచిగా అవుతున్నాయి. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కదా, మీరు కూడా తింటున్నారా ఆ బియ్యమే? ఎలా ఉంటున్నాయి కామెంట్ చేయండి. మా రైస్ అయితే బాగా వచ్చినాయి, బాగున్నాయి. అండ్ మెయిన్గా ఇందులో అయితే చింతపండు పులుసు అంటే చాలా 2 types వేసుకోవచ్చు. చింతపులుసు అవసరం లేదనుకుంటే నార్మల్గా వాటర్ పోయొచ్చు, కానీ ఈ టేస్ట్ అయితే వేరే ఉంటుంది, బాగుంటుంది. సో నేను చింతపండు నానబెట్టి చింతపండు రసం తీసాను. ఇంకా ఆ గ్యాప్లో ఇవన్నీ వేసే గ్యాప్లో ఉల్లిగడ్డ చూడండి ఎట్లా మంచిగా మగ్గిందో. అందులో ఇంకా కొంచెం పసుపు, కొంచెం అల్లం వేసి అది కూడా మంచిగా వేగనియాలి. ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఒక 70% మంచిగా ఉడికిన తర్వాతనే పసుపు అండ్ అల్లం వేయాలి. ఉడకక ముందు వేస్తే అంతా పచ్చి ఉంటుంది. సో మంచిగా వేగనియండి. నేను పసుపు కొంచెం ఎక్కువ పడింది, మీకు నచ్చినంత తగినంత వేసుకోండి. తర్వాత కొంచెం అల్లం వేసి రెండు మళ్ళీ కొద్దిసేపు మగ్గనియాలి. మగ్గనిచ్చిన తర్వాత సాల్ట్ అండ్ కారం కూడా వేసేసాను నేను రుచికి తగినంత. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. మళ్ళీ మనం చింతపులుసు పోస్తాం కాబట్టి సో దాన్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసుకుంటే బెస్ట్. సో నేను సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ తక్కువ ఉంది, అందుకని చెప్పేసి ఎక్కువ వేసుకుంటున్నాను నేను. అండ్ ఇంకా కారం వేసి సాల్ట్ వేసి మళ్ళీ కొంచెం ఒక 5 to 10 minutes కర్రీని కొంచెం ఉడకనియాలన్నమాట. చూడండి ఎట్లా ఆయిల్ ఎట్లా పైకి వస్తుందో, ఇట్లా వచ్చేలాగా చేసుకొని తర్వాత నెక్స్ట్ మనం తీసుకున్న చింతపులుసు ఉంది కదా, ఆ చింతపులుసు పోసి వాటర్ సరిపోయేంత వాటర్ కూడా వేసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా అందులో వేస్తే కర్రీతో ఆ ఎగ్స్ కూడా ఉడుకుతాయి అన్నమాట. టేస్ట్ అనేది అక్కడే ఉంటుంది ఎగ్స్కి మెయిన్గా, సూపర్ ఉంటుంది. ఒక్కసారి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఈ టైప్లో ఎగ్స్ని వేయించుకొని మళ్ళీ కర్రీలో ఉడికిస్తే అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంకా కొంచెం దగ్గర పడాలి సూప్ అనేది, వాటర్ ఉండే కదా ఇందాక. ఇప్పుడు చూడండి ఎంత చిక్క అయిందో సూప్. ఇలా అయ్యేదాకా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకొని నేను ఆల్రెడీ తినేస్తున్నాను. కర్రీ మాత్రం సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేసుకోండి అండ్ నచ్చితే లైక్ వేసుకోండి. ట్రై చేస్తే ఇలాంటి ఎవరైనా ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే, ఇలా తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.